కోటప్పకొండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మెట్ల మార్గంలో భక్తుల రద్దీతో తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది ఒక 10 ఏళ్ల పాప. 700వ మెట్టు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ పాపను కిందకి తీసుకొచ్చేందుకు నానా కష్టాలు పడ్డారు. ఎట్టకేలకు పాపను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పాప గుడవల్లి గ్రామానికి చెందిన నందినిగా గుర్తించారు. లక్షల మంది భక్తులు వచ్చేటువంటి అతి గొప్ప జాతర కోటప్పకొండ. ఆ శివుణ్ణి దర్శించుకోవడమే కాకుండా అక్కడ జరిగేటువంటి జాతరను కళ్ళారా చూసేందుకు, తరించేందుకు మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి తరలి వస్తుంటారు. ఇతర దేశాల నుంచి సైతం తరలి వస్తుంటారు. అంత గొప్ప జాతరలో చిన్నపిల్లల్ని, వయసు అయిపోయిన వాళ్ళని తీసుకువెళ్ళడం ఖచ్చితంగా చాలా డేంజర్. మెట్లు ఎక్కడం దగ్గర నుంచి మొదలు పెడితే కోటప్పకొండకి కొన్ని కిలోమీటర్ల ముందు నుంచే లక్షల మంది జనం కాలినడకన వెళ్తూ ఉంటారు. ఇక మెట్లు ఎక్కే దగ్గర చెప్పాల్సిన అవసరమే లేదు. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా మీకు జనమే కనిపిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న పాప ఒక తొక్కిసలాట జరిగింది. సుమారుగా 700-800 మెట్ల మధ్యలో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. మీరు ఒకసారి చూడొచ్చు. సో దట్ ఈస్ ద కండిషన్. కొన్ని కిలోమీటర్ల కొద్దీ ఎక్కడ చూసినా మీకు జనమే, భక్తులే కనిపిస్తూ ఉంటారు. శివనామస్మరణే వినపడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న పాప స్పృహ తప్పి పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కిందకి తీసుకురావడం, అన్ని వేల మంది జనాన్ని దాటుకుంటూ, మెట్ల మీదే కొన్ని వేల మంది జనం ఉంటారు. ఆ వేల మంది జనాన్ని దాటుకుంటూ ఆ పాపను తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం అంటే కేవలం కొండ కిందకు తీసుకురావడమే పెద్ద విషయం కాదు. అక్కడి నుంచి అంబులెన్స్లోకి ఎక్కించి రోడ్డు మార్గంలో ఉన్న లక్షల మంది జనాన్ని దాటుకుంటూ హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి పని. మొత్తం మీద ఆ పాపను హాస్పిటల్కి తరలించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ అయితే ఎక్కువ సమయం లేకపోతే ఇక చెప్పలేం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. అంత రద్దీ ఉంటుంది, అంతమంది జనం ఉంటారు, అంతమంది భక్తులు ఉంటారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సాయి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సాయి, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మన దేశంలో జరిగే అతిపెద్ద జాతర కోటప్పకొండ అంటే కొన్ని లక్షల మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. సో ప్రజెంట్ జాతర ఎలా జరుగుతుంది అండ్ ఆ పాప ఏమైంది? అసలు ఆ పాపకి తొక్కిసలాట జరిగింది అంటున్నారు. కేవలం ఆ పాపకేనా లేకపోతే ఇంకేమైనా ఇబ్బంది ఉందా? అక్కడ ప్రజెంట్ కండిషన్ ఏంటి? పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని కంపల్సరిగా శివరాత్రి రోజు చూడాలి అనేటటువంటి ఆలోచన పల్నాడు జిల్లా, ఇటు గుంటూరు కానీ మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి శివభక్తులందరూ కూడా కంపల్సరిగా ఎంత రద్దీ అయినా ఉండనియండి, ఆ రోజు వచ్చి చూడాలి అనేటటువంటి ఒక ఆలోచన అనేది వాళ్ళకు ఉంటుంది. అందుకే ఎంత రద్దీ ఉన్నా కూడా, ఎంతసేపు వెయిట్ చేసినా కూడా వచ్చి త్రికోటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అర్ధరాత్రి సమయం అయినా కూడా తిరిగి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో కూడా శివభక్తులు కానీ వాళ్ళందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కోటప్పకొండకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుంచి ఆ ఉధృతి కూడా మరింత పెరిగింది. ఈ 7 గంటల సమయంలో మెట్ల మార్గంలో అంటే నడిచి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మెట్ల మార్గం ద్వారా త్రికోటేశ్వర స్వామికి చేరుకుంటారు. పైకి వాళ్ళు వస్తున్నటువంటి సమయంలో 700 మెట్టు దగ్గర ఒక్కసారిగా అంటే క్రౌడ్ అనేది వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఒక్కసారిగా కూడా దగ్గరికి ఉధృతంగా దగ్గరకు రావడంతో కొంతమంది చిన్నపిల్లలంతా కూడా అస్వస్థతకు గురయ్యారు. అయితే కొంతమంది వెంటనే చేరుకొని వాళ్ళు పక్కన తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు నందిని అనేటటువంటి 10 ఏళ్ల పాప అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది. కొంతమంది అమ్మాయిని బయటికి తెచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే పైకి వెళ్ళాలన్నా కూడా క్రౌడ్, కిందకి రావాలన్నా క్రౌడ్, చుట్టూ కూడా బారికేట్లు, అది కొండ ప్రాంతం అవడంతో ఎటు వెళ్తే అటు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. కంపల్సరిగా మెట్ల మార్గం నుంచి కిందకన్నా రావాలి, లేకపోతే పైకి కొండ పైకన్నా వెళ్ళాలి. అప్పుడే వైద్యం అందేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రోజు కొంత క్రౌడ్ కూడా ఎక్కువగా రావటం, అధికారులు కూడా కొంత ఈ ట్రాఫిక్ కంట్రోల్ కానీ లేకపోతే వీళ్ళు క్రౌడ్ మేనేజ్మెంట్ లో కొంత విఫలమైనట్లే కనిపిస్తుంది. ఎందుకంటే లక్షలాది మంది వచ్చేటటువంటి ప్రాంతంలో కంపల్సరిగా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వైద్యం అందేటటువంటి పరిస్థితి చేయాలి. కానీ ఈ పాపకి ఏమైందంటే ఆ వైద్యులు ఎవరైతే వచ్చేటటువంటి బృందం
రావటం కానీ లేకపోతే ఈ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కొంత సమయం పట్టడంతో అమ్మాయి అపస్మారక స్థితికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులే అమ్మాయిని భుజాల మీద తీసుకొని గబగబా పైకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వైద్య సిబ్బంది రావడంతో అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా దగ్గరలో ఉన్నటువంటి వైద్య ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఈ తాత్కాలికంగా ఉన్నటువంటి వాటి దగ్గర తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే అమ్మాయికి ఆక్సిజన్ పెట్టి ప్రస్తుతం వైద్యులు అయితే వైద్యం అందిస్తున్నారు. కానీ కొంత సీరియస్ గా ఉంది అనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఊపిరి అనేది అందటం లేదు, బ్రీతింగ్ సమస్యతో ఉండటంతో ఆక్సిజన్ అనేది కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఈ క్రౌడ్ అనేది ఒక చోటకి చేరటం, ఒకరినొకరు నెట్టుకున్నటువంటి పరిస్థితులు అయితే అనేకం జరిగాయి. కానీ ఇన్సిడెంట్ అనేది ఏం జరగల. ప్రస్తుతం అయితే మాత్రం జాతర అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు త్రికోటేశ్వర స్వామిని చూడటంతో పాటు ఆ కింద కొండ కింద ఏర్పాటు చేసేటటువంటి ప్రభలు ఏవైతే ఉంటాయో ఎంతో అద్భుతంగా ఉంటాయి. వాటిని చూడటానికి కూడా లక్షలాది మంది అక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రభలను ఏర్పాటు చేస్తారు. స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి ఏర్పాటు చేసేటటువంటి ప్రభలు ఉంటాయి. వీటన్నిటితో ఎంతో కాంతివంతంగా కింద కూడా జాతర అనేది కొనసాగుతుంది. కాకపోతే రాత్రి సమయంలో జరిగేటటువంటి పూజా కార్యక్రమానికి మరింత జనాలు అంటే భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ గానే ఉన్నారు. ఇలాంటి సంఘటన జరగకుండా సీరియస్ గా తీసుకోవాలనే విధంగా కూడా ఉన్నతాధికారుల నుంచి కూడా పోలీసులకి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం అయితే ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కూడా అధికారుల దృష్టికి కొంతమంది తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడా కూడా ఈ తొక్కిసినట్టు కానీ లేకపోతే ఒత్తిడికి గురవడం కానీ లేకుండా కూడా జాగ్రత్తగా భక్తులు రావాలనే విధంగా కూడా వాళ్ళు సూచన చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి అంతా కూడా స్వామివారి దర్శనం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఒకరినొకరు చూసుకునేటటువంటి పరిస్థితి చేయొద్దు అనే విధంగా అధికారులు చెప్తున్నారు. కొంత అయితే ఈసారి మాత్రం ఎస్టిమేషన్ కంటే కూడా ఎక్కువ మంది భక్తులు రావడంతో పాటు కొంత ట్రాఫిక్ ఇబ్బందులు కానీ లేకపోతే ఈ కొండ మీదకి వెళ్ళేటటువంటి పరిస్థితి మాత్రం కొంత ఇబ్బందికరంగా మారింది అనేది మాత్రం భక్తుల్ని వినిపిస్తుందండి. రైట్. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం మన దేశం నుంచే కాదు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చే రోజు మహాశివరాత్రి రోజున కోటప్పకొండలో జరిగేటువంటి జాతర రెండు కళ్ళు సరిపోవు ఖచ్చితంగా చూడాలంటే. కొన్ని లక్షల మంది భక్తులు అక్కడికి వస్తారు. కాలి నడకన 10 కిలోమీటర్లు నడిచి వస్తారు అక్కడికి. కొన్ని కిలోమీటర్ల దూరం ముందే వాహనాలన్నీ ఆపివేస్తారు. దగ్గరికి రావడానికి అవకాశం ఉండదు, కొండ దగ్గరికి వాహనాలు రావడానికి అవకాశం ఉండదు. కొంతమంది చిన్న చిన్న ప్రభలు కట్టుకొని వస్తుంటారు అక్కడికి, మొక్కు వాళ్ళకి. ఆ ప్రభల్ని 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల నుంచి కొంతమంది 1-2 రోజులు ముందే బయలుదేరతారు అక్కడి వరకు ప్రభలు తీసుకురావడానికి. పెద్ద పెద్ద ప్రభలు ఉంటాయి, 20 అడుగులు 30 అడుగుల ప్రభలు చాలామంది తీసుకొస్తుంటారు అక్కడికి. సో అంత భక్తి ఉంటుంది, అంత ఒక దీక్షతో వస్తూ ఉంటారు. లక్షల మంది వస్తారు. అలాంటి చోట్లకి చిన్నపిల్లల్ని, బాగా వయసు అయిపోయిన వాళ్ళని తీసుకువెళ్ళడం ఖచ్చితంగా కొంత రిస్క్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆ పాప కండిషన్ ఇప్పుడు కొంత సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది, క్రిటికల్గా ఉన్నట్లుగా. ఆక్సిజన్ సప్లై ఇస్తున్నారట. ఇలాంటి లక్షల మంది ఒక చోట చేరిన సమయాల్లో కొన్నిసార్లు ఈ తొక్కిసలాట్లు జరుగుతూ ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరింత పటిష్టంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ పాప కోలుకోవాలని ఆశిద్దాం ఖచ్చితంగా.